అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అది దేవాదుల, కాంతాలపల్లి, ప్లట్ఫో కెనాల్, ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అని అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు. ఆ ప్రాజెక్టులో 2-3 సార్లు సిట్ చేసి ఆ సిట్టింగ్స్లో అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ వైజ్గా, ప్యాకేజ్ వైజ్గా మేము ప్రభుత్వానికి, క్యాబినెట్కి సమర్పించడం జరిగింది. ఆ క్యాబినెట్లో కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణం కానీ, లేదు వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. 4 ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ పిలవటమా, లేదు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం. కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు. అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం. ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి. రెండోది, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరం అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలే. క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు 2 కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు 2 కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి నేను వ్యక్తిగతంగా 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి, ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా. వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు.
నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు. ఆయన కూడా నాకు 4-5 సంవత్సరాలుగా నేను ఆ క్యాబినెట్లో ఉన్నా కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది. కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత, కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం, కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది. కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం, ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నా దగ్గర ఆ కమిటీ, సబ్ కమిటీ ఫార్మేషన్ చేసిన జీవో ఉంది. తర్వాత వాళ్ళు శాంక్షన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క డేట్స్ ఉన్నాయి. మేము ఇచ్చినటువంటి రికమెండేషన్స్ యొక్క రిపోర్ట్ కూడా ఉంది. ఆ 4 ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మీరు పరిశీలించుకోవచ్చు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, నేనే వ్యక్తిగతంగా సుమోటివ్గా జరిగిన